తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి బుద్ధి బలంతోనే మీ యొక్క పనులు చాకచక్యంగా చేయించుకోగలుగుతారు. సుదూర ప్రయాణాలు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. సక్సెస్ కూడా సాధించే అవకాశం, అంటే ప్రయాణాలు క్షేమంగా చేసుకుని తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గురువు యొక్క ఆశీస్సులు మీరు కనుక తీసుకున్నట్టయితే మీకు ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనబడుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ లేదా స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకోని రహస్య విషయాలు బయటపడేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్త. ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, సీసీ కెమెరాలు లేవు అని నిర్లక్ష్య ధోరణిలో గతంలో మీరు చేసిన ఏ రహస్య పనులైనా ఈరోజు అప్రయత్నంగా బయటపడే అవకాశం ఉంది. చాలామంది పిచ్చిగా ఏం ఆలోచిస్తారంటే సీసీ కెమెరాలు లేవు కదా, మనం ఏ పని చేసినా పర్వాలేదు అనుకుంటారు. కానీ ఆ యూనివర్స్ అనే పెద్ద సీసీ కెమెరా కళ్ళ ముందు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ విషయము చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ భగవంతుడికి మించిన సీసీ కెమెరాలు ఇవి ఏవి మనకి పనిచేయవు. ఈ విషయంలో ఈ రాశిలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా జాగ్రత్త తీసుకునే అవకాశం లేదు. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. అనవసరమైన ధన వ్యయాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. ధనం నష్టపోయే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఈ రహస్య విషయాలు కుటుంబం దాకా చేరి మిమ్మల్ని, అంటే సొసైటీలో చేరడం, మీ మీ ఇంట్లో తెలియడము, ఇలాగ మీకు ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబంలో కనబడము, గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశము, మీరున్న స్థానంలో కూడా బయటపడము, గౌరవ మర్యాదలు, పరువు మర్యాదలు ఇట్లాంటివి పోయి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. దీనికి జాగ్రత్త అని చెప్పేందుకు అవకాశం లేదు, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణ చేసి ఎకరించైనా మంచిగా ఉండేలాగా మనసుని ఇవ్వమని చెప్పి స్వామివారికి అభిషేకం కానీ పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత మెరుగైన అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు జీవిత భాగస్వామితో అనురాగమయ సంభాషణ చేయడంతో పాటు మంచి కీలకమైన ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ ఒక ఆలోచన చేయడానికి కానీ మంచి రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కొంత ఒత్తిడి కూడా మీకు కలిగే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ నిరాశ చెందకండి. అది చిన్న ఆవగింజంత ఒత్తిడే, పర్వాలేదు. మీరు ఈరోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, రాజకీయ నాయకులైనా, ఇలా ఈ రాశిలో ఎవరు ఉన్నా ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహం పుష్కలంగా మీకు ఉంది కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట ఏవైనా పూజ చేయించుకోవడంతో పాటు ఏదైనా వస్తువుని దానంగా ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.